అవకాశాలని అందిపుచ్చుకుని అందలాలు ఎక్కటం వేరు. అసలు అవకాశం అన్న పదమే లేని చోట తానే ఒక మార్గాన్ని ఏర్పరచుకుని ముందుకు సాగిపోవటం వేరు. అలాంటి అరుదైన వ్యక్తే సిబి ముత్తమ్మ. సిబి ముత్తమ్మది కర్ణాటకలోని కూర్గ్ జిల్లా. ఆమెకు పట్టుమని 10 ఏళ్లైనా నిండక ముందే అటవీశాఖ అధికారిగా పనిచేస్తున్న వాళ్ల నాన్నగారు చనిపోయారు. అయినా ముత్తమ్మ తల్లి తన 4 పిల్లల్ని బాగా చదివించాలనుకుంది. ముత్తమ్మ కూడా తల్లి తన మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. బంగారు పతకాలు సాధిస్తూ మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో చదువు పూర్తి చేశారు. చదువు పూర్తి చేసిన తర్వాత తన తోటి వారిలాగే ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోలేదు. కష్టతరమైన సివిల్ సర్వీస్ పరీక్షలకు సిద్ధపడ్డారు. ఆ పరీక్షల్లో నెగ్గిన తొలి భారతీయురాలుగా ముత్తమ్మది ఓ రికార్డ్. అందులోనూ ఫారెన్ సర్వీసెస్ ను ఎన్నుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు ముత్తమ్మ. ఆమెను ఇంటర్వ్యూ చేసిన బోర్డు అధికారులు ఫారెన్ సర్వీసులకి మహిళలు తగరంటూ చాలా నిరుత్సాహపరిచేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె వెనక్కి తగ్గకపోవడంతో పెళ్లైతే ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వస్తుందన్న షరతు మీద నియామకాన్ని అందించారు. ఓ 2 ఏళ్ల తర్వాత ఈ నిబంధనలైతే మారాయి. కానీ స్త్రీగా ఆమె పట్ల వివక్షలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఎంత కష్టపడినా కూడా తన ప్రతిభకి తగ్గ పదోన్నతులు దక్కకపోవడంతో ముత్తమ్మ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు గుమ్మం తొక్కాల్సి వచ్చింది. ముత్తమ్మ మాటలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పుని వెలువరించింది. భారత ప్రభుత్వ ఉద్యోగాలలో స్త్రీల పట్ల వివక్షాపూరితంగా ఉన్న నిబంధనలన్నింటినీ మరోసారి పరిశీలించి ఎలాంటి పక్షపాతం లేని విధంగా వాటిని సంస్కరించాలనేదే ఆ తీర్పులోని సారాంశం. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత భారత ప్రభుత్వం ముత్తమ్మను హంగేరీకి రాయబారిగా నియమించింది. అలా తొలి మహిళా రాయబారి ముత్తమ్మ చరిత్ర సృష్టించారు. అయినా తన ప్రతిభకు తగిన గుర్తింపు దక్కేందుకు ఆమె అనుక్షణం పోరాడాల్సి వచ్చింది. అందుకే రిటైర్మెంట్ తర్వాత కూడా భారత సివిల్ సర్వీస్ల వెనకాల దాగి ఉన్న వివక్షని చాటి చెప్పే ప్రయత్నం చేశారు. స్లెయిన్ బై ది సిస్టమ్ అనే పుస్తకంలో స్త్రీల పట్ల అధికారుల్లోని పక్షపాతాన్ని ఎండగట్టారు. ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలను నెగ్గిన తొలి మహిళగా, దేశంలోనే తొలి మహిళా దౌత్యవేత్తగా, తొలి భారతీయ మహిళా రాయబారిగా ముత్తమ్మ ఎన్నో తొలి ఘనతలను సాధించారు. ఉద్యోగం అంటే ముత్తమ్మకు ఎంత ఇష్టమో వంటకాలన్నా కూడా అంతే ఇష్టం. అందుకనే కర్ణాటకలోని వంటకాల మీద ఓ పుస్తకం రాశారు. ఇక ఢిల్లీలోని తన పేరు మీద ఉన్న 15 ఎకరాల భూమిని ఓ అనాథ శరణాలయానికి ఇచ్చేసి మనసులో కూడా తనను మించిన వారు లేరని నిరూపించారు. ఆమె చనిపోయి 8 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి తరానికి కూడా స్ఫూర్తిగా నిలిచారు.